నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాటలు తప్ప చేతలు లేవని ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీకల్ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మన దగ్గర చైర్మన్ గారు ఉన్నారు, బాలగోని బాలరాజు గౌడ్ గారు. సార్ ఏం చెప్తారు? ఈరోజు మాటల్లో మద్దతు తప్ప చేతల్లో ఏం లేదని చెప్తారు. నిజంగానే లేదా? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, అసెంబ్లీలో బిల్లు పెట్టినరు. అన్ని పార్టీలలో మద్దతు తెలుపుతున్నారు అసెంబ్లీలో. కానీ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ బిల్లు, మళ్ళా రాష్ట్రపతి దగ్గర పెండింగు, కోర్టులల్లో 9G కొట్టేయబడము. ఎక్కడన్నా బీసీలకు 42% సాధించే దిశగా ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్ చేయడం లేదు, బీజేపీ బిల్లులు నాపుకుంటుంది, బీఆర్ఎస్ అయితే ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఈ 3 పార్టీలను అందుకే అంటున్నాం, మీరు బీసీలకు మీరు ఎటువంటి సామాజిక న్యాయం చేయరు. మీకు ఎంతసేపు అధికారం కావాలి, ఆ అధికారం దిశగానే మీరు ప్రయత్నం చేస్తారు. కానీ బీసీల వాటా బీసీలకు ఇయ్యరు. రాహుల్ గాంధీ అన్నాడు భారత్ జోడో యాత్రలో, జిత్నా హిస్సదారి ఉత్నా భాగ్యదారి అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఆయన ఫుట్బాల్ ఆడడానికే పరిమితమైండు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ దానికే పరిమితమైండు. మళ్ళా అందాల బామల పోటీలు. కానీ ఎక్కడన్నా బీసీల గురించి పార్లమెంట్లో చర్చ జరిగిందా? తమిళనాడు జయలలిత గారు ఢిల్లీకి వెళ్ళి చేసి 9 షెడ్యూల్లో చేర్చి అక్కడ 69% ఎట్లా అమలు అవుతుంది ఒకటే భారతదేశంలో? తెలంగాణకు వచ్చే వరకు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, నయవంచన అన్ని మాటలకే పరిమితమైంది. చేతల వరకు ఎక్కడన్నా వస్తున్నదా? అంటే ప్రధానంగా సార్, వాస్తవంగా ఆ మధ్యకాలంలో బంద్ కూడా పాటించినాయి 3 పార్టీలు. ఎవరి మీద మీ పోరాటం అంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద అందరు శాఖాహారులు. మరి మాంసాహారులు ఎవరు? ఇప్పుడు 3 పార్టీలను అందుకే అది ఎడుతున్నాము. మీరు బీసీలు అంటే ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎవరి మీద చేసిరు మీరు? బీజేపీ పాల్గొన్నది ధర్నాల, బీఆర్ఎస్ పాల్గొన్నది, కాంగ్రెస్ పాల్గొన్నది, అధికారంలో ఉన్న కాంగ్రెస్. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పాల్గొన్నది. కానీ ఏది బీసీలకు రిజర్వేషన్ చర్చ జరిగిందా పార్లమెంట్లో? పార్లమెంట్ వేదికగా జరగాలి. 9 షెడ్యూల్లో చేర్చి చట్టం జరుగుతూనే కదా బీసీలకు న్యాయం జరిగేది. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి వీళ్ళని వాడుకుంటున్నాం, వదిలేస్తున్నామని ఈ పార్టీలందరికీ మామూలు అయిపోయింది. ఈజీగా వాడుకోవచ్చు, బీసీలను ఓట్లు వేయించుకోవచ్చు, గద్దెనెక్కొచ్చు, అధికారం చెలాయించవచ్చు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మన బీసీలు కూడా ఎంత మేధావులు అయ్యారు, ఎటువంటి సామాజిక న్యాయానికి చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు ఈ మొదటి విడత ఎలక్షన్లోనే చూపించారు కదా, రెండో విడత ఇంకా అధికంగా చూపెడతారు 14 తారీఖు. ఈ తొలి విడత ఎన్నికలకు సంబంధించి దాదాపు బీసీ సర్పంచులు 50% అబోవ్ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా ఐక్యమత్యం వచ్చిందంటారా బీసీలలో? ఐకమత్యం ఉంటేనే కదా గెలిచేది. అగ్రవర్ణాల కంటే చైతన్యవంతం అయ్యారు కదా. మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. ఇందిరా పార్క్ కాడ వేలాది మంది, ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా వేలాది మందితో మీటింగ్ చేసినాం. కామారెడ్డిలో ఆక్రోశ సభ, వాళ్ళంతలో వాళ్ళే వేలాది మంది వచ్చిండ్రు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మెజార్టీ పీపుల్కి అధికారం ఉండాలి. కానీ మైనార్టీ వాళ్ళు ఇప్పుడు 80 ఏళ్ళ సంధి రాజ్యం వెళ్తురు. ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతులయ్యారు. బీసీలు చదువుకున్నారు, ఉద్యోగాలలో మన వాటా అడుగుతున్నారు, మేమెంతో మాకంతా అని. కాంట్రాక్టులలో మీరే చెప్పారు కదా, కామారెడ్డి డిక్లరేషన్లో బడ్జెట్లో కూడా సమానంగా ఇస్తామని. ఎక్కడిస్తున్నారు? మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకునే బడ్జెటే వాళ్ళకే సరిపోతుంది. బీసీలకు ఎక్కడిచ్చి 2068 కోట్లు ఇచ్చారు 2 సంవత్సరాలలో. అంటే సార్, ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏంటంటే, మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాం, శతవిధాల ప్రయత్నాలు చేసినాం, చేయాల్సింది బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టాల్సింది ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు కానీ 6 ఎంపీలు కానీ పోయి చేయాలి. అంటే ఈ మాటల్లో మద్దతు అనేది బ్యానర్ కూడా కనిపిస్తుంది నాకు. మాటల్లో మద్దతు, మరి చేతల్లో మద్దతు రావాలంటే ఏంది కార్యాచరణ? ఎవరు దానికి బాధ్యత వహించాలి? కాంగ్రెస్ అనేది మోసపూరితం చేస్తుంది. అందుకే కదా ఈరోజు విలేకరుల సమావేశం పెట్టినాము. చట్టం ఎక్కడ జరుగుతుందండి? పార్లమెంట్లో జరగాలి. నువ్వు ఇక్కడ ధర్నాలు చేస్తే సరిపోతుందా? అవన్నీ మోసం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా 4-5% ఉన్నోళ్ళు రక్తం తాగేది అలవాటు పడ్డారు. అట్లనే బీసీల రక్తం తాగుతుర్రు, బీసీలకు రాజకీయంగా అన్యాయం చేస్తుర్రు,
బీసీలను వార్డు మెంబర్ కానివద్దని చూసిర్రు. కానీ ఇప్పుడు మొదట విడతనే 50% వచ్చిందా లేదా? బీసీలు చాలా చైతన్యవంతులయ్యారు. ముందు ముందు రాజ్యాధికారమే సంపాదిస్తారు. మీరు చూడండి తెలంగాణలో ఎట్లా ఉన్నారు ఐకమత్యంగా. మీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 3 సంవత్సరాలు కంటిన్యూగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, మా వాళ్ళు కార్యకర్తలు కార్యవర్గం ఏ విధంగా ఉంది చూస్తున్నారు కదా మీరు. మేమేందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యాధికారం సంపాదించాలి. మేమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% జనం మేమున్నాం కాబట్టి తప్పకుండా రాజ్యాధికారం వచ్చే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో, పాత జిల్లాలలో 119 నియోజకవర్గాలలో మీటింగులు పెడతాము. మన బీసీలను రాజ్యాధికారం దిశగా తప్పకుండా తీసుకుపోతాం. ఎందుకంటే మేమందరం కూడా బహుజనులము, సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులము. జయశంకర్ సార్, కొండ లక్ష్మణ్ బాపూజీ, మళ్ళా ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, బాలాగౌడు, ఇటువంటి వాళ్ళకు వారసులము మేము. చాక లైలమ్మ, అటువంటి పండుగ సాయన్న, వాళ్ళందరి వారసత్వం పుచ్చుకొని మేము బహుజనులం కాబట్టి మా బహుజనులే 90% ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోతాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరి సోదరులను మేము ఐకమత్యం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటుంది. బీసీ సంఘాలను అందరినీ కలుపుకొని వాళ్ళతో పాటు పని చేయించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం తప్ప వేరే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈరోజు తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి దాదాపు బీసీలు 50% పైగా ఎన్నుకోబడ్డారంటే మా సత్తా ఏందో అందరికీ ప్రభుత్వానికి తెలిసి ఉంటుంది, లేకపోతే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ఇదే ఒరవడి భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని బాలగోని బాలరాజు గౌడ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన దగ్గర బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా? ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా రాలేదు. ఈ పార్టీ కారణం అంటే ఆ పార్టీ ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం తప్ప బీసీలకు ఒరిగింది ఏం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. ఈ యొక్క మీటింగ్ తోటి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు హైదరాబాదులో ఒక ఫుట్బాల్ వాతావరణం ఏర్పడ్డది. ఇక ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణి టీంకు ఆయన ఫుట్బాల్ కెప్టెన్గా, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ప్లస్ అఖిలేష్ యాదవ్ మిగతా నాయకత్వం అంతా కూడా ఉప్పల్ స్టేడియంలో ఉన్నారు. అంటే ఇంతకాలం దాదాపు గత నెల రోజుల నుంచి, అంటే 2023 మన నవంబరు 10వ తారీఖు రోజు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఆనాటి నుండి కూడా అమలు చేయకపోగా గత నెల రోజుల నుంచి బీసీలను ఫుట్బాల్ ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకోసము 42%ని 17% కుదించి ఉన్నటువంటి 23ని కూడా తొలగించి ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 12,800 గ్రామ పంచాయతీలలో బీసీలకు అన్యాయం చేసే కుట్ర చేసింది. అయినా సరే బీసీలు మేము మొదటి నుంచి ఇదే బషీర్బాబు ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునివ్వడం జరిగింది. జనరల్ స్థానాల్లో అగ్రకులాలని అట్టర్ ఫ్లాప్గా ఓడించండి, బీసీలు గెలవాలని చెప్పేసి. ఎందుకంటే స్థానికంగా గ్రామాలను పట్టుకొని ఉండేదే బీసీలు. ఈ అగ్రకులాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ పేరుతోటి హైదరాబాద్ పట్టణాలలో ఉంటారు, కానీ ప్రజల కోసం ఏం పనిచేయరు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ల సమస్యలు ఉన్నాయి, ఎంఆర్ఓ సమస్యలు ఉన్నాయి, నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం బీసీలు కాబట్టి ఆడ ఎస్సీ ఎస్టీలని కలుపుకొని ఈరోజు దాదాపు 50% పైగా బీసీలు గెలవడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం గెలిచిన సర్పంచులందరికీ కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. రేపు కూడా 2వ దఫా జరగబోతా ఉన్నాయి. అదే అక్కడ కూడా అగ్రకులాలకి ఇదే చెంపదెబ్బ చూపించాలని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థులకి, ఓటర్లకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీసీలకు సంబంధించి 17%, 18% కుదించిండ్రని వార్తలు కూడా వచ్చినాయి, మీకు కూడా మీ చెవికి వచ్చింటాయి. కానీ ఈరోజు మొదటి విడతలో చూసుకుంటే దాదాపు బీసీ సర్పంచులు 50%కి పైగా పెరిగిండ్రు. అంటే అది మేము పార్టీ పరంగా ఇచ్చినాం కాబట్టి, జనరల్ స్థానాల్లో ఓసీలు పోటీ చేయకుండా మేము నిలువరించినాం కాబట్టి బీసీలు పోటీ చేసి ఈరోజు అత్యధికంగా సర్పంచులు అవుతున్నారు కదా. దీని గురించి ఏమంటారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు కదా. మేము అన్నాం, ఇంతవరకు ఏ పార్టీ ఎంతమందికి సర్పంచ్ అభ్యర్థులు కేటాయించారో చెప్పలే. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత ఇచ్చినాం ఇప్పుడు ప్రకటించండి. బీజేపీ ఎంతమందికి ఇచ్చింది బీసీలకి?
అదేవిధంగా బీఆర్ఎస్ ఎంతమందికి ఇచ్చిందో చెప్పకుండా గుర్తులు లేని వాటికి పార్టీలు ఇచ్చినవని చెప్తా ఉంటే అక్కడ స్థానికంగా ప్రజలలో నిత్యం తల్లో నాలుకలాగా పనిచేసేటువంటి నాయకత్వాన్ని గెలిపించుకుంటారు. ఏదో అగ్రకులాలకు, ఎందుకంటే బీసీ చైతన్యం పెరిగింది, దళిత బహుజనుల చైతన్యం పెరిగింది, ఎస్సీ ఎస్టీ చైతన్యం పెరిగింది. ఆ చైతన్యం పెరిగి ఈరోజు ఓటు చూస్తూ ఉన్నాం కదా. ఏదో బ్యాలెట్ కాదు బీజేపీ మాయ చేసి ఈవీఎంలు మాయం చేయడానికి, ఏదో మాటల మరాఠీ కాదు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేయడానికి, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలన కాదు, ఇది ఫామ్ హౌస్లో పడుకొని మొత్తం బీసీలని కలలుగనటానికి. ఇప్పుడు నడుస్తున్నటువంటిది బీసీ యుగం, బీసీ ట్రెండ్ నడుస్తూ ఉన్న క్రమంలోనే బీసీలు సత్తా చూపించారు. ఆ శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత డబ్బు మదంతో డబ్బు సంచులు పట్టుకొని అగ్రకులాలు గ్రామాలకు వెళ్ళి ఏదో ఇనానమస్సుల పేరుతోటి వేలం వేసినా సరే అక్కడ బీసీలు గెలిపించుకోవడం చైతన్యం వచ్చింది. అందుకే మీ పార్టీలను ఛాలెంజ్ చేస్తాం. అసలు ఇంతవరకు లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు? ఎన్ని రోజులా ఇప్పుడు ఎలక్షన్ మొదటి తప్ప అయిపోయినాయి, మీరు ప్రకటించలేదు. గెలిచినోడంతా నా ఓడు అన్నట్టుగా, ఏదో రాజుగారింట్లో ఏదో పెళ్ళి అయితే అందరూ పోయి పాలు పోయాలన్నట్టు, ఎవడు పాలు పోయకుండా నీళ్లు పోసినట్టుగా మొత్తం గెలిచిన వాళ్ళంతా బీసీలే. అంటే గెలిచిన తర్వాత నువ్వు చెప్పడం కాదు, నిన్నటి వరకు ఎందుకు ప్రకటించలేదు, ఎందుకు చెప్పలేదు ఇంతమంది కేటాయించినవని? రేపు జరగబోతావు, అల్లా ఎవడు గెలుస్తుండో ఏం సంబంధం, ఇప్పుడే ప్రకటించు, ఈ రోజు ప్రకటించు, రేపు ఎన్నికలు ఉన్నాయి కదా. అందుకే గెలిచిన తర్వాత శక్తి సామర్థ్యాలు చూసుకున్న తర్వాత మేము ఎంత ఇచ్చినాం అంత ఇచ్చినామని అంటే, ఇంతవరకు నువ్వు ఎంత ఇచ్చినో చెప్పకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీసీలకి టికెట్లు ఇవ్వలేదు. బీసీలు జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసిర్రు, ప్రజలలో ఉన్నారు. రేపు ఎల్లుండి జరగబెట్టే 17% సహా మేము అనుకుంటా ఉన్నాం 50%కి ఎక్కువ బీసీలు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ చైతన్యం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటాం. సార్ చివరిగా చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్లో నాకు ఆ బ్యానర్లో కూడా కనిపిస్తూ ఉంది, మీరు చెప్తా ఉన్నారు బీసీలకు 42% అంశంపై 3 పార్టీలను దోషిగా తేల్చారు. మీరు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మీరు ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఏంది? ఇప్పటివరకు అదే చేసినాం. ఈ సాంప్రదాయపు సబ్బు పిల్లల సంఘాలు చేస్తున్న ప్రయత్నానికి మేము ఒక నూతన ట్రెండ్కు సృష్టిస్తున్నాం. నూతన ట్రెండ్గా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ సాంప్రదాయపు సంఘాలు ఏదైతున్నాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోయేటువంటి ఒక దందా ఏర్పాటు చేసుకున్న ఉన్నది. కాబట్టి మేము ఆ విషయాలు వాళ్ళ గురించి మాట్లాడడం అప్రస్తుతం. చేసిరు, గౌరవిస్తాం అంతవరకే. కానీ ఇప్పటి నుండి ఇంతకుముందు ఓ లెక్క, ఇప్పటి నుండి ఒక బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము చెప్తాము, అన్ని సంఘాలను కలుపుకపోతాం. మీరు ఏదో కుహానా కొన్నిటికే పరిమితం కాదు. రాజ్యం వీరభోజ్యం, అది పొలిటికల్ ఈజ్ ఏ మాస్టర్కి అని అంబేద్కర్ చెప్పినట్టుగా రాజకీయం ప్రధానంగా అధికారం, రాజ్యాధికారం, సామాజిక న్యాయం ఈ అన్నీ దక్కినప్పుడే బీసీలకి న్యాయం దక్కుతుంది. 80 సంవత్సరాలు ఇంతకాలం అగ్రకులాలు పరిపాలన చేసిరు కదా, ఇక మీరు రెస్ట్ తీసుకోమని అడుగుతా ఉన్నాం. ఇక అయిపోయింది, మీరు రిటైర్ కాండి. ఇక బీసీల ట్రెండ్ వచ్చింది కాబట్టి బీసీలు సర్పంచులే కదా, ఈ సర్పంచులు అనేది మేము ఒక షాంపిల్ చూపిస్తూ ఉన్నాం. రేపు ఎంపీటీసీలు చూపిస్తాం, జెడ్పీటీసీలు చూపిస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కూడా చూపిస్తాం, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా. అంతిమంగా పక్కన తమిళనాడులో 69% బీసీలు ఎట్లయితే రాజ్యాధికారంలో అక్కడ ఉన్నారో, అగ్రకులాలే మా దగ్గరికి వచ్చి మీ ఇంతమంది ఉన్నో మాకు అన్ని సీట్లు ఇవ్వాలనేటువంటి స్థాయికి తీసుకొస్తాం. మా శక్తి సామర్థ్యాలు చూపిస్తాం, మా బీసీలు చైతన్యవంతమయ్యారని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్ గారు చెప్తున్నది ఏంటంటే 100% అధికారం కోసం కొట్లాడతాం. బీసీకల్ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అన్ని కులాలను కలుపుకొని 100% తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.